తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. అలాగే ఈ జూలై మాసానికి సంబంధించి ద్వాదశ రాశులకు సంబంధించినటువంటి మాస ఫలితాల్ని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, మరి వృషభ రాశి వాళ్ళకి ఈ జూలై మాసం ఏ విధంగా ఉండబోతోంది? వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది? ఏ విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో తెలియజేయండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహితాం ప్రణతాస్మిత. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారి యొక్క జాతకం గనక చూసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి జాతకంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే వృషభ రాశి వారు కష్టజీవులు, శ్రమజీవులు. చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలు అనుభవించినటువంటి వ్యక్తుల్లో వృషభ రాశి వారు ఒకరు. అంటే గొడ్డు చాకిరీ చేస్తారు అని అంటారు చూసారా, అది వృషభ రాశి వారికి వర్తిస్తుంది. జీవితంలో ఎన్ని రకాలైనటువంటి పనులు చేసినా వీళ్ళకి అదృష్టం అనేటటువంటిది వరించదు. ఎందుకంటే వీళ్ళు కష్టపడేటటువంటి తత్వం ఉంటుంది, జీవితంలో ఎదగాలి అనేటటువంటి కోరికలు ఉంటాయి. కానీ వీళ్ళకి ఏంటి అంటే దురదృష్టము, వీళ్ళు ఎదుగుతున్నారు అంటే ఎవరో ఒకరు వీళ్ళ చేయబట్టి కిందికి లాగేస్తూ ఉంటారు. అంటే జీవితంలో వృద్ధిలోకి రాలేనటువంటి వారిలో ఈ వృషభ రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే డబ్బులు సంపాదిద్దాము, మంచి లగ్జరీ లైఫ్ను అనుభవిద్దాము అని అనుకుంటారు. అది కొద్ది మందికి మాత్రమే సాధ్యపడుతుంది. వృషభ రాశిలో అందరికీ సాధ్యపడదు. ఎందుకంటే వీళ్ళకి విలాసవంతమైనటువంటి జీవితం గడపాలి, లగ్జరీగా ఉండాలి అనేటటువంటి ఆశాభావాలు ఎక్కువగా ఉన్నటువంటి వాటిలో ఈ వృషభ రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ జూలై మాసంలో కనుక చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి ప్రస్తుతంలో ఖర్చులు అధికంగా ఉంటూ ఉంటాయి. అలాగే జీవితంలో వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు అధికమవుతూ ఉంటాయి. ఇంటి యందు శుభకార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. విందులు వినోదాల్లో ఎక్కువగా పాలు పంచుకోవడము, వివాహాది శుభకార్యాలు ఎక్కువగా పాలు పంచుకోవడం, వీళ్ళ ఇంటి యందు ఈ మాసంలో అంటే జూలై మాసంలో ఫంక్షన్స్ లాంటివి ఏర్పాటు చేసుకోవడం, దానివల్ల డబ్బులు అధికంగా ఖర్చు అవ్వడం, ఇలాంటివి జరిగేటటువంటి పరిస్థితులు ఈ జూలై మాసంలో వృషభ రాశి వారికి ఏర్పడుతూ ఉంటాయి. ఇక విద్య, ఆరోగ్యం కనుక చూసుకున్నట్టయితే దానిలో ఎలాంటి ఇబ్బంది లేదు. విద్య, ఆరోగ్యం రెండూ కూడా సమపాలల్లో ఉంటూ ఉంటాయి. పెద్ద చెప్పుకోదగ్గటువంటి అంశాలు అయితే మీకు కనిపించట్లేదు. అలాగే ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో లేదా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారో వాళ్ళకు ఉద్యోగం మార్పులు చెందేటటువంటి అవకాశము, లేదా ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశము, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి ఆపర్చునిటీస్ వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఈ మాసంలో వీళ్ళకు తప్పకుండా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగం లేనటువంటి వారికి ఈ జూలై మాసంలో వృషభ రాశి వారికి ఉద్యోగ అవకాశాలు కలిగేటటువంటి ప్రయత్నం కూడా తప్పకుండా ఉంటుంది. కానీ వృషభ రాశి వారికి ఏంటంటే కష్టపడాలి, తప్పకుండా శ్రమ నోడిచి వాళ్ళు మానవ ప్రయత్నంగా ఏది చేసినా వాళ్ళ జీవితంలో సాధ్యపడుతుంది. కానీ ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఇంటి దగ్గరనే కూర్చొని మన డబ్బులు రావాలి అంటే మాత్రము వృషభ రాశి వారికి ఎప్పటికీ కూడా అది ఇంపాసిబుల్, జరగనటువంటి పని. కాబట్టి ఏదైనా వీళ్ళ జీవితంలో మానవ ప్రయత్నంగా చేసే ప్రతి ప్రయత్నం వీళ్ళ జీవితంలో సఫలీకృతం అవుతూ ఉంటుంది. అలాంటి వారిలో ఈ వృషభ రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అందులోనూ విదేశాలకు వెళ్ళేటటువంటి వారు కావచ్చు, లేదు అంటే వీసా కోసం ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు కావచ్చు, ఈ మాసంలో తప్పకుండా వీసా ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. విదేశాలకు వెళ్ళేటటువంటి వారు విదేశాలకు వెళ్ళేటటువంటి యోగం కూడా ఈ రాశి వారికి తప్పకుండా కలుగుతుంది. కాబట్టి అందులో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. వివాహం కానటువంటి వారికి, సంతానం లేనటువంటి వారికి ఈ మాసంలో శుభవార్త వినేటటువంటి యోగం, అంటే వివాహ ప్రయత్నాలు చేస్తే అది సఫలీకృతం అవ్వడము, వివాహం కుదిరేటటువంటి ప్రయోజనం కలుగుతూ ఉంటుంది. అలాగే సంతానం లేనటువంటి వారికి కూడా ఈ మాసంలో తప్పకుండా సంతాన సాఫల్యం అనేటటువంటిది చేకూరేటటువంటి అవకాశము తప్పకుండా కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారికి గనక చూసుకున్నట్టయితే ప్రస్తుత కాలంలో వాళ్ళ ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆరోగ్యం కాస్త ఇబ్బందికరంగా ఉండేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం సరిగ్గా చూసుకోవాలి. వీళ్ళు కూడా ఎవరికి పడితే వారికి నమ్మి డబ్బులు ఇవ్వడము, మోసపోవడం ఇలాంటివి చేసుకోకుండా ఉంటే వీళ్ళ జీవితం హ్యాపీగా ఉంటుంది. వీళ్ళు భూముల విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, వీళ్ళ పూర్వీకుల ఆస్తుల విషయంలో కావచ్చు, కొన్ని అనివార్య కారణాల వల్ల గొడవలు, ఇబ్బందులు, అల్లర్లు, లేదంటే కుటుంబంలో కలతలు, ఇవి కొన్ని ఏర్పడేటటువంటి సందర్భాలు ఈ జూలై మాసంలో ప్రారంభమవుతాయి. అలాంటి కొన్ని విషయాల్లో జాగ్రత్త వహిస్తే చాలా బాగుంటుందమ్మా. మరి వృషభ రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు గురించి తెలియజేయండి. వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు అవుతూ ఉంటాడు. కాబట్టి వీళ్ళకు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు అదృష్ట రంగు, అంటే రెడ్ కలర్ వీళ్ళకు అదృష్టమైనటువంటి రంగు. అంటే ఈ అదృష్టమైనటువంటి రంగు అన్నదానికి అర్థం ఏంటి అంటే వీళ్ళు ప్రతిరోజు ఏదైనా ఎర్రటి వస్త్రం వీళ్ళ జేబులో కానీ, పర్సులో కానీ, పాకెట్లో కానీ పెట్టుకుంటూనే ఉండాలి. అంటే అది మనం
రెడ్ రెడ్ అంటే మొత్తం రెడ్ కలర్‌గా ఉండడం అనేటటువంటిది, వస్త్రాలు ధరించడం అనేటిది కాదు. రెడ్ కలర్‌లో ఉన్నటువంటి ఏదైనా కర్చీఫో, కర్చీఫ్ అయినా, లేదంటే ఏదైనా చిన్న వస్త్రమో, ఎలాంటిదో ఒకటి, పర్స్. పర్సో, ఏదో ఒకటి, బెల్టో ఏదో ఒకటి రెడ్ కలర్‌లో వీళ్ళ శరీరం మీద ప్రతినిత్యం ఉండడం వల్ల కొంతవరకు ఆ గ్రహం నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు తట్టుకునేటటువంటి శక్తి కలుగుతుంది. అలాగే అదృష్ట వారము వచ్చేసి వీళ్ళకు ఆదివారం అదృష్ట వారంగా అంటే ఏ పని చేసినా కూడా ఆదివారం రోజున ప్రారంభం చేయాలి. అంటే కొత్త ఊర్లకు వెళ్ళడం గానివ్వండి, కొత్త బట్టలు తీసుకోవడం గానివ్వండి, లేదా గోల్డ్ తీసుకోవడం గానివ్వండి, లేదా ఇతర ఏదైనా అంటే కొ మన జీవితంలో ఏదైనా కొత్తగా ప్రారంభిస్తున్నాము అంటే అది ఆదివారం రోజున వృషభ రాశి వారు ప్రారంభం చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా వీళ్ళు ఉపవాసం కూడా ఆదివారం రోజున ఉంటే విశేషమైనటువంటి లాభం కలుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకు చేసి అదృష్ట దిశ తూర్పు దిశ అవుతుంది. తూర్పు దిశకు వెళ్తే గనక వీళ్ళకు అదృష్ట యోగం కలుగుతుంది. అంటే వీళ్ళు ఏ పని చేసినా కూడా ముందు తూర్పు వైపు వచ్చేసి మళ్ళీ తర్వాత వాళ్ళకి ఇష్టం ఉన్నటువంటి దిశలో వెళ్ళాలి. మొదటి అడుగు తూర్పులో పెడితే వాళ్ళకు అదృష్ట దిశ కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకమైనటువంటి అదృష్ట సంఖ్యలు కూడా 1 సంఖ్య లేదా 6 సంఖ్య, 5 సంఖ్య వీళ్ళకు అదృష్ట సంఖ్యగా పరిగణలోకి తీసుకోబడుతుంది. కాబట్టి ఈ సంఖ్యలు అదృష్టమైనటువంటి ఎరుపు రంగు కూడా అదృష్టమైనటువంటి రంగుగా వీళ్ళ యొక్క రాశి ప్రకారం తెలుసుకోవచ్చమ్మా. ఓకే. వృషభ రాశి వాళ్ళు మరి జూలై మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు కాబట్టి ఇంకా ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు? వృషభ రాశి వారు ఏదైనా పరిహారం పాటించాలంటే వృషభ రాశి వారికి ప్రవాళ గణపతి అనేటటువంటి ఒక లాకెట్ దొరుకుతుందమ్మా. ఆ వృషభ రాశికి ఇప్పుడున్నటువంటి కాలంలో ఏంటి అని అంటే కనుక ఆటంకాలు, ఏ పని చేసినా ఆటంకాలు ఉంటూ ఉంటాయి, ఇబ్బందులు మొదలవుతూ ఉంటాయి. ఆస్తి గొడవలు లేదా పూర్వీకుల ఆస్తులు కలిసి రాకపోవడం, కోర్టు కేసులు ఇలాంటివి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఈ యొక్క వృషభ రాశి వారికి ఏర్పడబోయేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. కనుక అవన్నీ తట్టుకోవడానికి ప్రవాళ గణపతి అనేటటువంటి ఒక లాకెట్ దొరుకుతుంది. ఆ లాకెట్ గనక మెడలో ధరించుకోవడం వల్ల కొన్ని ఆటంకాలు, ఇబ్బందుల నుంచి అధిగమించవచ్చు. అలాగే ప్రతి ఆదివారం తప్పకుండా సూర్య దేవాలయానికి వెళ్ళాలి. లేదా సూర్యుడు అనుకూలంగా, సూర్య దేవాలయాలు అన్ని చోట్ల ఉండవు కాబట్టి కనీసం గణపతి యొక్క ఆలయానికైనా వెళ్ళి అక్కడ 11 ప్రదక్షిణలు చేసి గణపతికి గరక సమర్పించడం చాలా ఉత్తమమైనటువంటి పని. అలాగే గణపతికి సంబంధించినటువంటి మంత్రం కూడా చదువుకోవాలి. ఏకదంతం మహాకాయం వక్రతుండం మహారూపం సర్వరూపధరం దేవం మహాగణపతిం నమామ్యహం అనేటటువంటి మంత్రాన్ని చదువుకోవడం వల్ల కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కనుక ఈ యొక్క మంత్రాన్ని చదువుకుంటూ గణపతి యొక్క ఆలయానికి ఆదివారం వెళ్ళిరండి. ఎందుకంటే మీ జాతకంలో ఆదివారం మీకు కలిసి వచ్చేటటువంటి యోగం కాబట్టి ఆ వారం వెళ్ళి వస్తే వాళ్ళకు శుభం లాభం కలుగుతుంది. తప్పకుండా వృషభ రాశి వారు ప్రవాళ గణపతిని ధరించుకోండి. అది ధరించుకోవడం వల్ల ఆర్థిక సమస్యల నుండి, ఆరోగ్య సమస్యల నుండి మెరుగయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మీకు డబ్బు నుండి, ఆరోగ్యం నుంచి కాపాడేటటువంటిది ప్రవాళ గణపతి కాబట్టి అది ధరించుకోవడం వల్ల మీ జీవితంలో అదృష్టం అనే యోగం మీకు లభిస్తుందండి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. చూస్తున్నారు కదండి, వృషభ రాశికి సంబంధించి జూలై మాస ఫలితాలు, పాటించవలసిన పరిహారాలు కూడా గురుగారు తెలియజేశారు కాబట్టి తప్పకుండా ఈ జూలై మాసంలో ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.